గ్రామాలు పట్టణ ప్రాంతాల్లో పారిశుధ్య కార్యక్రమాలు సజావుగా చేపట్టి మలేరియా, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ తమీం అన్సారియా మున్సిపల్ కమిషనర్లను, పంచాయతీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ సీజనల్ వ్యాధుల నిర్మూలనకు చేపట్టవలసిన చర్యలపై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. వర్షాకాలం ప్రారంభమైనందున అంటువ్యాధులు ప్రబలకుండా గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో పారిశుధ్య కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేస్తూ అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. మలేరియా కేసులు గుర్తించే ప్రక్రియను మెరుగుపరచాలన్నారు. నీటి గుంటల్లో నీరు నిల్వ లేకుండా చూడాలని, దోమల లార్వాలు వృద్ధి చెందకుండా గంబూజియా, గుప్పి చేపలను వదిలిపెట్టాలన్నారు. అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలలో ఓవర్ హెడ్ ట్యాంకులను శుభ్రపరచాలన్నారు. కళాశాలలు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, జనావాసాలు పరిశుభ్రంగా ఉండేలా ఎప్పటికప్పుడు వ్యర్థాలు, చెత్తా చెదారాన్ని తొలగించి శుభ్రం చేయాలన్నారు. జిల్లా మలేరియా అధికారి దోమల నివారణకు క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యల గురించి డిఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు వివరించారు. సమావేశంలో జిల్లా మలేరియా నిర్మూలన అధికారి డాక్టర్ మధుసూదన్ రావు, జెడ్పీసీఈఓ చిరంజీవి, కమిషనర్ వెంకటేశ్వరరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ బాలశంకర్రావు, ఇరిగేషన్ ఎస్ఈ వరలక్ష్మి, డిఈఓ కిరణ్ కుమార్, ఐసీడీఎస్ పీడీ సువర్ణ, డిఆర్డీఏ పీడీ నారాయణ, జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీనివాసరావు, బీసీ వెల్ఫేర్ అధికారి నిర్మలా జ్యోతి తదితరులు పాల్గొన్నారు. మీరు చెప్పి మీ వార్డ్ అంటే స్ట్రిక్ట్గా చెప్పి, సో ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ దే హ్యావ్ టు అక్కడ సూపర్వైజ్ చేసి దే హ్యావ్ టు ఎన్షూర్ దట్ అక్కడ ఎటువంటి వాటర్ స్నాగ్నేషన్ ఉండకూడదు. సో దట్ యూ హ్యావ్ టు ఎన్షూర్. యా, ఆల్ ద స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, ఆల్ ద స్కూల్స్, సేమ్ థింగ్ ఫర్ అంగన్వాడీ సెంటర్స్. అంటే ఇది ఒక్కరోజు ఈ రోజు చేసాము, నిన్న చేయలేదు, నిన్న వారు యాబ్సెంట్, ఇలాంటి ఇది చెప్పకూడదండి. మేడం నిన్నటి దాకా చేశారు, ఈ రోజు మాత్రమే చేయలేదు, దానివల్లనే అక్కడ స్టాగ్నేషన్ అయింది అన్నది. సో మార్నింగ్ ఈవినింగ్ అక్కడే ఉన్నారు. బిఫోర్ అవర్ స్టార్ట్ అక్కడ హాస్టల్లో మార్నింగ్ ఒక్కోసారి చేయవచ్చు. దానికి దే వుడ్ బి హ్యావింగ్ సమ్ కమిటీస్ విత్ ద శానిటేషన్ కమిటీ లాగా ఏదైనా ఒకటి ఫామ్ చేసి పిల్లల్ని పెట్టి పిల్లల ద్వారానే దే విల్ గో, దే విల్ ఇన్స్పెక్ట్, దే విల్ టెల్ ఇక్కడ ఎక్కడ ఉంది అని క్లీన్ చేసుకుంటారు. పెద్దగా ఏం లేదు, జస్ట్ దట్ ఒక అలవాటు వరకు. సో ఇది మాత్రం హాస్టల్స్లో విల్ మేక్ విజిట్ టు ది హాస్టల్, సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ ఉంటుంది. సో అప్పుడు వాటర్ స్టాగ్నేషన్ ఉంటే కన్సర్న్ అక్కడ వాటర్ హాస్టల్ వార్డెన్ పైన విల్ టేక్ యాక్షన్ అని చెప్పండి. అది స్ట్రిక్ట్గా వారు ఫాలో చేసుకోవాలి. ప్లస్ అక్కడ పిల్లలకి ఎవరికైనా ఫీవర్ అంటే ఇమ్మీడియట్గా దే హ్యావ్ టు కాంటాక్ట్ ద అక్కడ ఉన్న పక్కన ఉన్న పిహెచ్సి మెడికల్ ఆఫీసర్లో ఇమ్మీడియట్గా. అంటే రెస్పాన్స్ టైం ఇస్ ఇంపార్టెంట్. సో ఒక యాక్టివ్నెస్ ఉండాలి. ఇది మీరు ఎన్షూర్ చేసుకోగలిగితే ఇట్స్ వెల్ అండ్ గుడ్ ఫర్ ఆల్ ద స్కూల్స్ ఆల్సో. డియూ గారు గివ్ సర్క్యులర్ టు ఆల్ ద ఆల్రెడీ వారు స్కూల్స్లో